మీరు కూడా పర్ఫెక్ట్గా మీ ర్యాంక్ తగ్గట్టుగా ఇలా సింపుల్గా వెబ్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంసీ స్టూడెంట్స్ మీరు ఈ రీల్ని స్కిప్ చేస్తే మీకు వచ్చే మంచి కాలేజెస్ని మీరు స్కిప్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ రీల్ని కంప్లీట్గా చూడండి, సేవ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో మీరు కూడా ఇలా పర్ఫెక్ట్గా వెబ్ ఆప్షన్స్ని పెట్టుకోవాలంటే ఫస్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చే ఎక్సెల్ షీట్ని ఓపెన్ చేయండి. ఓకే, సో ఓపెన్ చేసినప్పుడు మీకు ఇలా ఇంటర్ఫేస్ అని వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ మీరు సెకండ్ రోకి కలర్స్ని అప్లై చేసుకోండి. సో మీకు క్లియర్గా విజిబుల్ అవుతుంది. సో ఇలా కలర్స్ అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మీరు మీ స్పెసిఫికేషన్స్ తగ్గ ర్యాంక్ తగ్గ కాలేజెస్ని మీ సెట్ చేసుకోవాలి. సో అలా సెట్ చేసుకోవాలంటే దీనికి మనం ఫిల్టర్స్ని యూజ్ చేస్తాం. సో ఫిల్టర్ ఎలా అప్లై చేసుకోవాలంటే సేమ్ సెకండ్ రో సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సార్ట్ అండ్ ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఫిల్టర్ ఉంటుంది. ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫిల్టర్స్ అనేవి సెట్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓసీ కేటగిరీ గోల్కి తన ర్యాంక్ తగ్గట్టుగా ఒక 2K to 15K లోపు తనకి ఏ కాలేజెస్ ఇప్పుడు నేను ఈ రీల్లో మీకు చెప్తాను. సో నాకు ఓసీ గోల్ కాబట్టి నాకు మిగతా క్యాస్ట్లీమ్ అక్కర్లేదు. సో వాటిని హైడ్ చేసేసుకుంటాను. ఇలా సెలెక్ట్ చేయండి. ఇలా రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు హైడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ హైడ్ చేసేయండి. ఇలా హైడ్ చేసిన తర్వాత కొంచెం జూమ్ చేస్తాను. ఓకేనా, ఇలా హైడ్ చేసిన తర్వాత ఇప్పుడు తినకి ర్యాంక్ తగ్గట్టుగా ఒక 2K to 15K లోపు తనకి కాలేజెస్ కావాలనుకోండి. ఇక్కడ క్యాస్ట్ కింద ఫిల్టర్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెంబర్ ఫిల్టర్స్లోకి వెళ్ళి ఇక్కడ బిట్వీన్ ఆప్షన్ ఉంటుంది. సో బిట్వీన్ సెలెక్ట్ చేసుకొని స్టార్టింగ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఒక 2000, అలాగే ఎండింగ్ నెంబర్ వచ్చి 15,000. సో ఈ ర్యాంక్ లోపు ఉన్న ర్యాంక్స్ తగ్గ కాలేజెస్ నాకు కావాలి. ఓకేనా, సో ఇవన్నీ ఆ ర్యాంక్ లోపు ఉన్న కాలేజెస్. ఇప్పుడు నాకు కాలేజెస్లో నాకు బెస్ట్ కాలేజెస్ కావాలి. సో ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్ దగ్గర ఫిల్టర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ ఆల్ ఉంటుంది, దాన్ని రిమూవ్ చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ నాకు సిబిఐటి కావాలి, అలాగే సివిఆర్ కావాలి. ఓకేనా, అలాగే జి నారాయణమ్మ కూడా. ఓకేనా, ఇవి సెలెక్ట్ చేశాను. ఓకే క్లిక్ చేయండి. సో మీకు ఓన్లీ ఈ స్పెసిఫిక్ కాలేజెస్లోనే 15K లోపు ర్యాంక్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు నాకు బ్రాంచెస్లో కూడా నాకు ఈసీఈ సిఎస్సి కావాలనుకోండి, సెలెక్ట్ ఆల్ తీసేసి సిఎస్సి ఈసీఈ సెలెక్ట్ చేసి ఓకే కొట్టండి. ఇప్పుడు మీకు వాటిల్లో సిఎస్ఈసీ వస్తాయి. ఓకేనా, సో మీరు కూడా పర్ఫెక్ట్గా మీ ర్యాంక్ తగ్గట్టుగా ఇలా సింపుల్గా వెబ్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీ తెలంగాణ వాళ్ళైతే ఈ టీఎస్ అని కామెంట్ చేయండి, ఏపీ వాళ్ళైతే ఏపీ అని కామెంట్ చేయండి. సో నేను మీకు ఈ ఎక్సెల్ షీట్ని సెండ్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.